యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పోయిన వారము మనమందరము ధ్యానించిన అంశము యేసే నా కాపరి, యేసే నా ఊపిరి. ఈ వాక్య ధ్యానాంశంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తున్న వాక్యము ఈ ప్రాణము ప్రభువుదే. మన ప్రాణం ఎవరిదంట? ప్రభువుదే. అయితే ఎన్నో వాక్యాలు గత వారం మనం ధ్యానించున్నాము. అందులో యోబు గారు అన్నమాట, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పాడు. 150వ కీర్తనలో 6వ వచనంలో బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్తుతించుదురుగాక. అయితే మనం అందరం స్తుతించాలి అని మనం నేర్చుకున్నాము. అదేవిధంగా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మానవుడికి దేవుడు తన ప్రాణవాయువుని ఇచ్చాడు, ఊపిరిని ఊదాడు, మానవుడు జీవము గలవాడయ్యడు అని నేర్చుకున్నాము. అయితే ఇవన్నీ కూడా అంశాలు మనం పక్కకు పెడితే ఈ సమయంలో మరి ఈ ప్రాణం ప్రభువుదేనా, ఈ ప్రాణము ప్రభువుదేనా అనే అంశం ఇప్పుడు మనం ధ్యానిద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దాం. ప్రజలందరకు జీవమును శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మానవుల చేతులలో సేవింపబడువాడు కాడు. చూడండి, మానవుల చేత సేవింపబడువాడు కాడు అంటే యేసు ప్రభువారు యోగ్యుడు ఆరాధనకి. యేసు ప్రభువారు సమస్తానికి సృష్టికర్త అయి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాము, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడాయను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూసాము, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. వర్డ్ బికేమ్ ఫ్లెష్. దేవుడు మానవుడై మన మధ్యలో నివసించాడు. ఇది క్లియర్, మనందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఈ దేవుడు మనతో ఏం చెప్తున్నా అంటే ఈ ప్రాణం ప్రభుది, ఈ ప్రాణం దేవుడు పెట్టిన భిక్ష. ఎలా అర్థమవుతుంది? దేవుడు చిటికేస్తే ఈ ప్రపంచం మొత్తం మటుమాయమైపోతుంది. ఈ దేవుడు, మన దేవుడు చిటికేస్తే ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు. ఆది కాండంలో మనం అన్నీ కూడా చదువుకొని ఉన్నాము. ఈ లోకంలో వెలుగు కలుగునుగాక అంటే వెలుగు పుట్టింది. అంధకారాన్ని వెలుగుని దేవుడు దూరం చేశాడు, సపరేట్ చేశాడు. 2 పెద్ద జ్యోతులను పెట్టాడు. అదే మన సూర్యుని చంద్రుని నెలకొల్పాడు. అదేవిధంగా సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడు. అంతెందుకు మానవుని సృష్టించాడు, అన్నిటినీ దేవాదేవుడు సృష్టించాడు. అయితే చివరిగా మానవుడైన ఆదాము దగ్గరికి వచ్చి అన్ని జంతువుల్ని తీసుకొచ్చి ఆదాము ముందు నిలబెట్టి దేవాదేవుడు అంటూ ఉన్నాడు, పేర్లు పెట్టు అనగానే పేర్లు పెట్టాడు ఆదాము. అయిపోయింది. ఎవరు కూడా సాటి అయిన వారు ఆదాము తోడుగా కనబడలేదు. దేవుడు మళ్ళీ ఏం చేశాడు? ఆదాముకి నిద్రపోయేలాగున చేసి ప్రక్కటెముకని తీసి ఎముక ద్వారా ఏవను చేసి నారిని చేశాడు. ఈ సమయంలో మనం అందరం ఒకసారి గుర్తుపెట్టుకుందాం, వైద్యులకే పరమ వైద్యుడు అని మన దేవుడికి పేరు. అవునా? ప్రాణం దేవుడే పెట్టాడా? ప్రాణం దేవుడి పోసాడా? అంటే ఆదామును సృష్టించింది దేవుడు, ఏవని సృష్టించింది ఎవరు? దేవుడు. ఎలా సృష్టించాడు? ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసుకొని. అక్కడ ఎవరు డాక్టర్ లేడు, కానీ దేవుడు ఏం చేశాడు? ఆదామును నిద్రపుచ్చాడు. అంటే కరెక్ట్గా చెప్తే ఈ రోజుల్లో మన కళ్ళ ముందు జరుగుతున్నది, డెలివరీకి ఉన్న ఒక స్త్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ని తీసుకెళ్ళి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి దాని తర్వాత డెలివరీ చేస్తారు. అంటే ఆ మత్తు ఇస్తే తట్టుకుంటుందని. కానీ అక్కడ ఆ దేవాతి దేవుడు ఎలాంటి టాబ్లెట్ ఇవ్వలేదు, వాక్కు అనే వైద్యం చేశాడు. ఆదాము మంచిగా నిద్రపోతున్నాడు. పక్కటెముకని తీయడం అంటే ఏంటి? ఇమాజినేషన్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం, ఊహించుకుందాం. అంటే ఒక వ్యక్తి నుంచి ఒక ఎముక బయటికి తీయాలి అంటే నిద్రపుచ్చాడు. ఏ నొప్పి కలగలేదు ఆదాముకి, అసలు తెలియలేదు. కానీ ఆ ఎముకతో పాటు ఒక స్త్రీని నారిని చేసి తనకి దాంపత్య జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. వైద్యులకే పరమ వైద్యుడైన మన తండ్రి, ఈ ప్రపంచాన్ని సృష్టించిన మన తండ్రిని మనం ఇప్పుడు ఏమంటున్నామంటే దేవుడికి ఏమీ చేత కాదు, నన్ను బ్రతికించడం కూడా చేత కాదు, నా రోగం కూడా వైద్యం కూడా చెయ్యలేడు, నాకు సంతాన భాగ్యం ఇవ్వలేడు, నా కుటుంబ సభ్యుల్ని మార్చలేడు, అసలు దేవుడు ఏమీ చేయలేడు, నేనే చేయగలను ఏది చేసినా అని నువ్వు నేను అనుకుంటున్నామేమో. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు సమస్తాన్ని చేసి ఆదాముని పెట్టి ఏవను చేసి వారిద్దరిని కలిపి బ్రతకండి, భూ ప్రపంచం అంతటా మీరు ఏలండి,
సంతానోత్పత్తి చేయండి అని దేవుడు దీవిస్తేనే ఇక్కడి వరకు మనం వచ్చాము. అర్థమవుతుందా? మన గర్భంలో ఉన్న ప్రతి పసికందు, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినా ఇంకెవరైనా తీసుకుంటే, వారి ప్రాణము వారంతటిగా వారు తీసుకోలేదు, వారంతటిగా వారు పుట్టట్లేరు. పిల్లలు కూడా వారంతటిగా వారుగా కాదండి. పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తే, మన అబ్రహాము సారాలను చూస్తే కడు వృద్ధులు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక జీవాన్ని ఇవ్వడానికి వారికి శక్తి కూడా లేదు. కానీ ప్రాణం పోసాడు దేవుడు. ఎవరిలో? సారా గర్భములో ఊదాడు ప్రాణాన్ని. ఆదాముకు చేసిన అదే ప్రక్రియ ఇప్పుడు సారా గర్భంలో దేవుడు చేస్తున్నాడు. కొత్త నిబంధనలో మనం చూసాము, ఎలిజబెత్తమ్మ జకర్యాల విషయంలో ఇది జరిగింది. కడు వృద్ధులై ఉన్నారు. అంతెందుకు, మరియ తల్లికి దర్శనం ఇచ్చిన గాబ్రియేలు దూత చెప్పిన మాట ఏంటంటే, ఇది ఎలా సాధ్యమవుతుంది, నేను పురుషుని ఎరుగను కదా అని మరియ తల్లి చెప్తుంది. 14 సంవత్సరాలున్న బాలిక మరియ తల్లి చెప్తూ ఉంది. ఆ సమయంలో గాబ్రియేలు దూత ఇలా అంటూ ఉన్నాడు, నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమె కడు వృద్ధురాలు, ఆమె గొడ్రాలు అయినప్పటికీ ఆమె గర్భము ధరించి, ఇది 6వ మాసము. గొడ్రాలు అయినప్పటికీ ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. అంటే ప్రపంచమంతా గొడ్రాలు అనే ముద్ర వేసేసింది. ఇక పిల్లలు పుట్టరన్నారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఋతుచక్రం ఆగిపోయింది, లోపల పీరియడ్స్ కూడా అవ్వవు. అయితే ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని కనాల్సిన ఎలాంటి యొక్క ఏమంటారండి, అసలు ఎక్కడా కూడా ఆ యొక్క ఆవశ్యకత కనబడట్లేదు, ఎక్కడా కూడా ఆరంభం కనబడట్లేదు. ఇక అన్నీ కూడా చలించకుండా అయిపోయాయి శరీరంలో. కానీ దేవుడు పుట్టుకనిస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఆత్మనిచ్చి తన ఊపిరిని ఊదుతున్నాడు గర్భములో. ఈ ప్రాణం ఎవరిది? ప్రభువుది. అందుకే ఇర్మియా గారితో, ప్రవక్తతో దేవుడు పలికిన మాట, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నీ మాతృ గర్భమున నువ్వు రూపొందక మునుపే తల్లికి కూడా తెలీదు ఎప్పుడు గర్భం పొందుకుందో ఆ క్షణము. భర్తకు కూడా తెలీదు, ఎవ్వరికి తెలీదు. ఎంత పెద్ద వైద్యుడైనా ఏ క్షణములో బిడ్డ ఆ సమయంలో స్టార్ట్ అయ్యాడో తెలీదు గర్భంలో. కానీ దేవుడికి తెలుసు. ప్రాణం పోసిందే దేవుడు కాబట్టి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే ఆ దేవాదేవుడు ఇర్మియాతో పలికిన మాట, నీ తల్లి గర్భంలో నీవు రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. నీకు నాకును ఆ దేవాదేవుడు ఇదే చెప్తున్నాడు. నీకు నాకు ప్రాణం ఉంది, నీకు నాకు శరీరావయాలు బాగున్నాయి, నీకు నాకు చేసుకోవడానికి పనులన్నీ చేసుకుంటున్నావు. కొంతమంది బిడ్డలకు కాళ్ళు లేవు, కొంతమంది బిడ్డలకు చేతులు లేవు, యాక్సిడెంట్లలో కోల్పోయారు, కొంతమంది పుట్టుకతో అలా పుట్టారు, కొంతమంది సరిగ్గా లేరు. వాళ్ళకి లేనిది ఏదో దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? దేవుడి మహిమార్థమై ఈ ప్రాణం దేవుడి కొరకే నిలబడాలి అని. అంతేగాని నేనెందుకు బ్రతుకున్నానో ఏమో, వాళ్ళు చచ్చిపోయారు నేనెందుకు చచ్చిపోవట్లేనో ఏమో, వాళ్ళకి వీళ్ళకి వారి పక్కింటోళ్ళు ఎనికింటోళ్ళు లక్షలు పంపిస్తున్నారంట అమెరికా నుండి వాళ్ళ కొడుకులు కోడళ్ళు. అయ్యో నాకెందుకు పంపించట్లేదో ఏమో. ఇంట్లో ఉన్నావు కదా సుఖంగా, సరిపోదా? ఎందుకు పిల్లల్ని ఆడిపోసుకోవడం, ఎందుకు పిల్లల్ని శపించడం? బ్రతకడం కోసం 3 పూట్లే కదండి తినేది, 6 పూట్లయితే తినము కదా, 10 పూట్లయితే తినంగా. తింటే కూడా చచ్చిపోతాం ఈజీగా. ఒక షుగర్ పేషెంట్ తీసుకెళ్ళి ఒక చిన్న చాక్లెట్ ఇంకేదో హెవీ ఫుడ్ ఇచ్చామనుకోండి, ఈజీగా చచ్చిపోతారు. 300, 400, 500 దాటుతుంది, షుగర్ కంట్రోల్ అయిపోతుంది, కథం ఫట్. హాస్పిటల్ తీసుకెళ్ళినా వైద్యుడు కూడా ఏం చేయలేడు, దేవుడే చెయ్యాలి. చనిపోయిన లాజరుని దేవుడు లేవనెత్తాడు. చనిపోయిన యాయీరు కుమార్తె 12 సంవత్సరాలుంది, తలితాకుమి లే అని లేపాడు దేవుడు. ప్రాణం పోతే కూడా దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు. విధవరాలు బాధపడుతుంది, కరణీయ స్త్రీ అనుకుంటా, బాధపడుతుంది. మార్గం మధ్యలో ఇంకా పాడె మీద పెట్టుకొని వెళ్ళిపోతున్నారు కుమారుని, ఏడుస్తుంది విధవరాలు. దేవుడు పాడెని తాకాడు. పరిశుద్ధాత్మ దేవుడి దయ వల్ల బ్రతికి లేచాడు. ఎవరు? విధవరాలి కుమారుడు. ప్రాణం పోయినా కూడా తిరిగి తీసుకొస్తున్నాడు. ఎవరు? ప్రాణం మీద, జీవం మీద, మరణం మీద అధికారం ఉన్నది కేవలం మన ప్రాణనాథుడైన యేసయ్య మాత్రమే. అందుకే మనం ఒక పాట పాడుతూ ఉంటాము కదండి,
నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించినా మరణించినా ఇక నీ కోసమే యేసయ్యా. పాట బాగా పాడతాం, కానీ బ్రతికే జీవిత విధానం మాత్రం అది చూపించట్లేదు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఎలా చూస్తాడంట తెలుసా? ఆనాడు అబ్రహాముని, ఎంతోమంది ప్రజలు ఉన్నారు ప్రపంచంలో, అబ్రహాంని ఇలా చూస్తున్నాడు దేవుడు. పిలిస్తే పలుకుతాడా అని ఒకే ఒక్క పలుకు, అబ్రహాము నేను దేవుణ్ణి, నేను నిన్ను దీవిస్తాను, అన్నిటిని విడిచిపెట్టి మార్గం మొదలుపెట్టన్నాడు. అబ్రహాము గారి విశ్వాసం ఎంత గొప్పదంటే, కనీసం మోషేని చూస్తే మనం, మోషే మండే పొద నుండి ఏదో అద్భుతం ద్వారా దేవుడు మాట్లాడితే విన్నాడు, కానీ ఏ అద్భుతం చేయలేదు అబ్రహాముకి దేవుడు. అప్పటికి పిల్లలు కూడా ఇవ్వలేదు, కానీ ఒకే ఒక్క స్వరం విన్నాడు, దేవుడు నన్ను దీవిస్తా అన్నాడు. మళ్ళీ అబ్రహాం ఎవరు తెలుసా? అన్య దేవతల్ని ఆరాధించే వ్యక్తి. తన యొక్క పితరులు మొత్తం అన్య దేవతల్ని ఆరాధించారు, కానీ అబ్రహాము మాత్రమే యావే నా ప్రభు అని బయటికి అడుగేశాడు. మనమందరము కూడా క్రైస్తవులము, కథోలికులము, దేవుడి బిడ్డలము, క్రీస్తు బిడ్డలమని మాస్క్ వేసుకొని జీవిస్తున్నాము, కానీ ప్రాణం పెట్టే అంత పరిచర్య, ప్రాణం పెట్టే అంత ప్రేమ దేవుడి పైన మనకి ఉందా? లేదు. అందుకే ఈ లోకం సంపద ఆస్తులు పాస్తులు వజ్రాలు వైడూర్యాలు, ఇదే నా జీవితం బంగారం. 24 గంటలు మన యొక్క ఆలోచన ఈ లోక ఆశలపైనే ఉంది, కానీ దేవుడి పైన లేదు మనకి. మళ్ళీ దేవుడే ఈ ప్రాణాన్ని ఇచ్చాడు, మరలా దేవుడే ఈ ప్రాణాన్ని తీసుకుంటాడు. చూడండి, ఆ దేవాదేవుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో అనుకుంటానండి, అక్కడ వాక్యం సెలవిస్తుంది, నా బిడ్డలు మరణించినను జీవవంతులే. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నారు? దేవుడి మీద విశ్వాసము కలిగి చచ్చిపోతే దేవుడి బిడ్డలుగా స్టిల్ వీఆర్ అలైవ్ లైక్ సెయింట్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ప్రజలు ఏ విధంగా అయితే పునీతులు బ్రతికారో అలా బ్రతుకుతాం. ఇది నిజం, ఇది సత్యం. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద ఇటర్నల్ లైఫ్. నేను నిత్య జీవాన్ని. అర్థమవుతుందా అండి మనకి? అందుకే ఆ దేవదేవుడు అంటున్నాడు, ఈ ప్రాణం ప్రభుదే, నీకు నాకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మదేవుడు వాపోతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు మొరపెడుతున్నాడు మనందరి దగ్గర నుంచి, కానీ మనకు వినబడట్లేదు. ఎందుకు? ఈ లోక ఆశలతో మనము మొత్తము కళ్ళు మూసేసుకున్నాము. ఆధ్యాత్మికమైన కళ్ళకి మొత్తం తెరలుగా అమ్మాయి, చెవులకు మొత్తము చెవిటితనం వచ్చేసింది. దేవుడి స్వరం వినకుండా, దేవుడు ఎంత చెప్తున్నా, దేవుడు ఎంత పిలుస్తున్నా, దేవుడు ఇది వద్దమ్మా అంటే అదే చేస్తాం, ఇది చెయ్యయ్యా అంటే అది చెయ్యం. నాకు ఇష్టం వచ్చింది నేను బ్రతుకుతాను, కానీ పునీతులు అలా బ్రతకలేదు. పునీతులు అనగానే అమ్మో వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. వారు ఒకప్పుడు పాపాత్ములే, మన వలే పాపాత్ములే, కానీ వారి యొక్క ప్రయాస, దేవుడిపై వారికి ఉన్న ప్రేమ ప్రతిరోజు సాక్ష్యంగా నిలబడ్డారు. వాళ్ళు కేవలం ఒక్కరోజు కాదు, ప్రతిరోజు చచ్చిపోయేంత వరకు, వారి చివరి ప్రాణం వదులుకునేంత వరకు, ఊపిరి విడిచిపెట్టేంత వరకు క్రీస్తు యేసే నా ఊపిరి అని బ్రతికారు. కాబట్టి ఆ బిడ్డల యొక్క జీవితాల గురించి ఇప్పుడు మనం అందరము కన్నతల్లి కథోలిక శ్రీసభ 2025 సంవత్సరాల పారంపర్యము నుండి వారిని కొనియాడుతూనే ఉన్నాము. కరెక్ట్గా చెప్తే వారిని స్తుతించకయే స్తుతిస్తున్నాం మనం. అంటే దేవుడు అంతటి ప్లేస్లో మనం పెట్టాము. ఎందుకు? దేవుణ్ణి వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి, దేవుణ్ణి వాళ్ళు అనుసరించారు కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ప్రజలందరకు జీవము శ్వాసము సమస్తము ఇచ్చింది ఎవరంట? దేవుడే. సమస్తమునిచ్చాడు దేవుడు నీకు నాకు. కేవలం ఊపిరిని ఇచ్చేసి ఎట్లా పడితే అట్లా బ్రతుకు అని చెప్పలేదు, క్రమశిక్షణ నేర్పాడు దేవుడు. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, శ్వాస, మనలో ఉన్న ఊపిరి మనకి జీవమై ఉంది. యేసుప్రభువారు ఎవరు? లైఫ్, జీవము.
అదేవిధంగా అండి మనం పరిశుద్ధమైన గ్రంథంలో చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చూడండి. 3 వ్యక్తులకి మనం చూస్తున్నాం. లాజర్ని దేవుడు లేపాడు కదా ప్రాణంతో. ఎలా ఎలా లేపాడు ఇక్కడ చూద్దానండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము. ప్రభువుడనైన నేను వీనితో ఇట్లు చెప్పుచున్నాను, నేను మీలోకి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. ఎండిపోయిన ఎముకలకి దేవాదేవుడు ప్రవచనం చెప్పిస్తూ ఉన్నాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా. ఆ సమయంలో దేవుడే అంటూ ఉన్నాడు, నేను వీటిలోకి ఊపిరిని పంపిస్తాను. ఎవరు పంపించారు? ఆదికాండంలో దేవుడు పంపించాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. కొత్త నిబంధనలో ఎవరు చెప్తున్నారు? దేవుడైన యేసుప్రభువు వారు చెప్తున్నారు, నేనే జీవమును, నేనే ఉన్నవాడను, నేనే రానున్నవాడను, నేనే ఆదిను, నేనే అంతమును, నేనే ఆల్ఫాను, నేనే ఒమేగాను, నేనే మొదటివాడను, నేనే కడపటి వాడను. ఆది కాండంలో ద్వితీయోపదేశ కాండంలో యావే ప్రభువు చెప్తే, దర్శన గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 14వ వర్షంలో యేసుప్రభువు వారు అంటూ ఉన్నారు, నేనే ఆదిను, నేనే అంతమును, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే మొదటివాడను, నేనే కడపటి వాడను. అన్నీ కూడా ఏకైక దేవుడైన యేసుప్రభువు వారిలో నెరవేరుతున్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరుకే 3 కానీ ఒకే జీవము, ఒకే స్వభావము. అందుకే ఆ దేవాదేవుడు ఏమంటున్నాడు? నేను వాటిలోకి ఊపిరిని పంపిస్తాను. ఏం జరుగుతుంది? 6వ వచనం, నేను మీకు నరములను కండరములను ఒసగి మీపై చర్మమును పొదుగుదును, మీకు ఊపిరిని ఒసగి మీరు మరలా బ్రతుకున్నట్లు చేయుదును. ఇక్కడ కరెక్ట్గా ఆలోచిస్తే చూడండి, మీరు మరలా బ్రతుకున్నట్లు నేను చేస్తాను. ఇప్పుడు మనం చాలామంది నిర్జీవంగా ఉన్నాం. ఎముకలు మొత్తం కుళ్ళి కుషించిపోతున్నాయి. స్వార్థము, కుళ్ళుతో, కుతంత్రముతో, అసూయతో, కామముతో. అయ్యో, ఈ జీవితం ఎందుకు బ్రతకలేకపోతున్నాను, నేను అందరిలాగా ఎందుకు ఆనందించలేకపోతున్నాను, అందరిలాగా ఎందుకు నాకు 4 బంగ్లాలు లేవు, ఎందుకు నాకు 4 కార్లు లేవు. ఉన్నోడి బాధ ఒకటి, లేనోడి బాధ ఇంకొకటి. ఉన్నోడికేమో అన్నీ ఉన్నాయి కానీ నా ప్రాణం కాపాడుకోలేకపోతున్నానే అని వ్యాధులతో సతమతం అవుతున్నాడు. ఏమీ లేనివాడు అంతా బాగుంది, ఆరోగ్యం బాగుంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఆస్తిపాస్తులు లేవనని ఆస్తిపాస్తులు ఉన్నవాడి వైపు చూస్తున్నాడు. ఎప్పుడు మనిషి యొక్క ఆలోచన ఇంతే. ఈ లోకంలో తిరిగినన్ని రోజులు ఇంతే ఉంటుంది మన ఆలోచన. మిడిమిడి జ్ఞానం. అందుకే చచ్చిపోతున్నాం మనం. దేవుడిచ్చిన అనంతమైన జ్ఞానం ఏంటి? పరిశుద్ధమైన గ్రంథము. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ బ్రతుకు, ఈ జీవ గ్రంథాన్ని, ఈ జీవిత చరిత్రని పట్టుకున్నవాడు పడిపోయినా మరలా లేస్తాడు. ఎలా? ఆనాడు యెహోషువాకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటండి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో మోషేకు వలె నీకును తోడై ఉంటాను యెహోషువ అని ఆ దేవాదేవుడు పలుకునిచ్చాడు, మాటనిచ్చాడు. అదేవిధంగా నీ జీవిత కాలములో నిన్నెవ్వరు ఎదిరింపజాలరు యెహోషువ. మోషేకు కూడా దేవుడు ఇదే వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకి దేవుడు ఇదే వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నేను నిన్ను దీవింతును, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. అబ్రహాము, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం నేను చూసుకుంటాను. అవునా? ఎస్, చూసుకున్నాడు దేవుడు. ఎంత గొప్ప జీవితాన్ని దేవాదేవుడు ఇచ్చాడు. అబ్రహాము యొక్క ఆలోచన మొత్తం దేవుడి స్వరాన్ని విన్నానా లేదా? ఏం చేయాలయ్యా, ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఎక్కడుండాలయ్యా, ఇదే ఆలోచన. కానీ దేవుడి దేని మీద పెట్టాడు ఆలోచన? ఈసాకును పుట్టించాలి, సమస్తాన్ని నా బిడ్డకి సమకూర్చాలని. ఒంటెలు, గాడిదలు, ఎన్నో 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 పశు సంపద. ఎక్కడికి వెళ్తే అక్కడ రాజు యొక్క సైన్యం మొత్తం ఇతని సైన్యం అయిపోతుంది, అబ్రహాము సైన్యం. దేవుడిచ్చే ఆశీర్వాదం అంతులేనిది, అనంతమైనది. కానీ మనకి ఆదికర్త మీద అంత ప్రేమ ఉందా? ఈ ప్రాణం నీదేనయ్యా అని చెప్పేంత ప్రయాస మనం పడుతున్నామా? ఈ ప్రాణం నీదే ప్రభువా అని ఆ దేవాతి దేవుడి పైన అబ్రహాము వలె మనం ఆధారపడుతూ ఉన్నామా? అబ్రహాముని మనం ఏమంటున్నాం? విశ్వాసులకి తండ్రి. సింపుల్గా ఉందా ఈ మాట? సీదా సాధారణంగా ఉందా ఈ మాట? ఈ లోకంలో జీవిస్తున్న వాడికి ఏది మాట్లాడినా పరిశుద్ధమైన గ్రంథం నుండి పిచ్చిదానిలాగానే కనబడుతుంది. కానీ ఒక్కసారి దేవుడి ఆత్మలో ఉండి చూడు, దేవుడి ఆత్మ చెప్తున్న విషయాలు మనకు అర్థమవుతాయి. అందుకే ఆ దేవాదేవుడు అన్నాడు కదండి, ఈ జ్ఞానం లేకపోతే ఎవడు ఏమీ చేయలేడు. పరిశుద్ధమైన గ్రంథం చదవకపోతే ఏం అర్థం కాదు, బ్రతుకు ఏం చేయాలో అర్థం కాదు. అందుకే దేవుడు అన్నాడు, సొలొమోను జ్ఞాన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో ఆ దేవాదేవుడు చెప్పి ఉన్నాడు మనకు ఆల్రెడీ, ప్రభు
నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప. సొలొమోను ప్రార్థన, జ్ఞాని అంట సొలొమోను పాత నిబంధనలో. నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ ఆత్మను, పరిశుద్ధాత్మను పంపిననే తప్ప నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు ప్రభు అని మొరపెడుతూ ఉన్నాడు సొలొమోను. రాజులకే రారాజు, జ్ఞాని అని చెప్తుంది ప్రపంచం మొత్తం సొలొమోను అనగానే. అంతటి సొలొమోనే దేవుని అడుగుతున్నాడు, ప్రభు నీవు నీ జ్ఞానము ఇస్తే తప్ప, నీ పరిశుద్ధాత్మను ఇస్తే తప్ప నేను నీ చిత్తం ఏంటో తెలుసుకొని ఈ జీవిత ప్రయాణాన్ని సాగించలేను. ఇజ్రాయేల్ ప్రజలందరికీ రారాజు, అలాంటిది అతనికి జ్ఞానం అవసరమా? అలాంటి అతనికి పరిశుద్ధాత్మ అవసరమా? సమస్తమున్నాయి కదా రాజభవనంలో, మరి తిని తాగి పడుకుంటే సరిపోతుందిగా. ఎందుకు జ్ఞానం అడిగాడు? ఎందుకు దేవుడి యొక్క ఆత్మను అడిగాడంటే దేవుడి చిత్తము చేయడమే తన జీవితం యొక్క ధ్యేయం అనుకున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక అర్థం ఉంది. ప్రతి వ్యక్తి యొక్క ప్రాణం వెనుక పరమార్థం ఉంది. బ్రతుకుట క్రీస్తు కొరకే, అది చావైతే ఇంకా మేలు అని కేవలం పౌలు గారు చెప్పారు కాబట్టి నేను నిద్రపోతానని మనం పడుకోవడానికి కాదు. ప్రతి ఒక్కరము కూడా అలాంటి జీవితాన్ని జీవించాలి. కాబట్టి పరిశుద్ధమైన గ్రంథము పౌలు గారికే కాదు, మనకు కూడా అవైలబుల్గా ఉంది. వారు రాశారు, మనం చదువుతున్నాం. పరిశుద్ధమైన గ్రంథము డైరెక్ట్గా ఉండే వాక్యం కాదు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తూ ఉంది, ప్రభు నీవు నన్ను పిలుతువేని, దేవుడు అంటున్నాడు మనతో, నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీకు ఎరుగని సత్యములను, పరమ సత్యములను, అద్భుతమైన విషయములను నేను నీకు వివరిస్తాను ప్రియమైన బిడ్డ అని దేవుడు ఎందుకు చెప్పాడు? ఈ ప్రపంచానికి మొత్తం భవిష్యత్తు ఏంటో అర్థం కాదు, కానీ దేవుడి బిడ్డలకి భవిష్యత్తు ముందుగానే చూస్తారు. ఇది నిజం. ఆమేన్. రాబోతున్న విషయాలు దేవుడి ముందుగానే చెప్తాడు. ఎలా? ఆనాడు దేవాతి దేవుడు అనుకున్నాడు, అబ్రహాముకి చెప్పకుండా నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయగలనా? ఒక్కసారి నా బిడ్డకి చెప్పి చేస్తానన్నాడు. అదేవిధంగా మోషేకి చెప్పకుండా ఇజ్రాయేల్ ప్రజల మీద చేయలేదు దేవుడే. మోషే ద్వారానే అన్నీ చేశాడు. అలా ఎంతోమంది ప్రవక్తల ద్వారానే దేవాదేవుడు ప్రజల మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు యేసయ్యే డైరెక్ట్గా వచ్చాడు మన మధ్యలోకి. నా ప్రాణము మీరే, మీ ప్రాణము నాదే. ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మనం బ్రతకాలన్నా, బ్రతికి దేవుడి చిత్తం చేయాలన్నా మనకు కావాల్సింది ఏంటి తెలుసా? పరిశుద్ధమైన జ్ఞానము, పరిశుద్ధమైన గ్రంథాన్ని పఠించడమే మనకి కావాలి. దేవుడికి కావాల్సింది ఇదే. కానీ మనం అన్నీ చేస్తాం, గంటలు గంటలు జపమాల పట్టుకొని ప్రార్థన మీద ప్రార్థన చేస్తాం. ఎట్లా అంటే మన అక్షరాలు చదువుతాం కదా, లల అని అట్లా చదువుతాం, కానీ అర్థం లేదు ప్రార్థనకి. హోలీ మాస్, దివ్యమైన బలి పూజకి వెళ్తాం, కానీ దివ్యమైన బలి పూజ యొక్క ప్రాముఖ్యత మనకి తెలీదు, దాని యొక్క పరమార్థము తెలీదు. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథం చదువుతాం, ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా చదువుతాం, ఏమని నేను మీపై, మీ ప్రజలపై, ఇదిగో ఇంతే అయిపోయింది. ఈ వాక్యం ఒకటి చాలు నాకు. బ్రతుకు అలా ముందుకి సాగదు. ఇది బ్రతుకుని నడిపించేది చరిత్ర, మన జీవిత చరిత్ర ఇది. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. జరిగిపోయింది, జరగనున్నది, జరుగుతున్నది, జరగబోయేది ప్రపంచంలో జ్యోతిష్కులు చెప్పలేరు, చేతులు చూసేవాళ్ళు చెప్పలేరు, చిలక దోషం చెప్పేవారు చెప్పలేరు. వారి మీద ఆధారపడ్డావంటే అన్యాయం అయిపోతావు ప్రియమైన బిడ్డ. ఎందుకంటే ఆ రోడ్డు మీద నిలబడ్డవాడు మళ్ళీ నిన్ను రోడ్డు దగ్గరికి లాగుతాడు. కానీ దేవుడు అలా కాదు, పరలోక రాజ్యం వైపు మార్గము చూపిస్తాడు. నిర్జీవం అయిపోతున్న మన జీవితాలకి జీవం ఏంటో పరిచయం చేస్తాడు. అర్థము లేని, అర్థవిహీనంగా ఉన్న మన బ్రతుకులకి అర్థవంతమైన జీవితాన్ని చూపిస్తాడు. కేవలం పరిశుద్ధమైన గ్రంథము ద్వారా మాత్రమే ఇది సాధ్యం. కాబట్టి ఆ దేవాదేవుడు అంటున్నాడు, ఇదేంటి పరిశుద్ధమైన గ్రంథం? ద లైఫ్ ఆఫ్ జీసస్, లైఫ్ ఆఫ్ గాడ్, ఇట్స్ అ బ్రెత్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ఊపిరి ఇందులో ఉంది. ఈ ఊపిరిని చదువుతున్నప్పుడు మనకేం జరుగుతుందో చివరిగా ఒక వాక్యం ధ్యానించుదాము. అదేంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనము. అట్లు పలికి ఆయన వారి మీద, ఆయన అనగా యేసు వారి మీద శ్వాసను ఊది, ఏముది? శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరినంట పొందేది? శ్వాస అనగా ఊపిరి అనగా పరిశుద్ధాత్మ దేవుడు.
అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే అని మనం ఎందుకు చెప్తున్నాం అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఆనాడు అపోస్తలులకు ఇచ్చాడు పాప సంకీర్తనం సమయంలో, మీరు పాపాలు మన్నించాలి అని. ఇప్పుడు మనందరికీ దేవాదేవుడు ఆదరణకర్తని ఇచ్చి ఉన్నాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఎందుకంటే నీలో ఉన్నది నా ప్రాణం, నీ ఊపిరి నాదే. నిన్ను అలా నేను ఎలా విడిచిపెడతాను, ఒంటరిగా విడిచిపెట్టను. నువ్వు నేను ఊపిరిని పీల్చుకుంటున్నామంటే గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుడి బిడ్డ, ప్రతి ఊపిరి, ప్రతి క్షణం, ప్రతి సెకండ్ కూడా దేవుడి నామము యేసు అని మనం ప్రకటించగలగాలి. కాబట్టి ఆ దేవాతి దేవుడు మనందరితో చెప్తున్నాడు, నేను మీ అందరి కొరకై ప్రాణాన్ని పెట్టాను. ఇండివిజువల్గా చూసుకుంటే నీ కొరకు నేను ప్రాణాన్ని పెట్టాను. యేసుగా, దేవుడిగా అన్నిటినీ త్యజించి నా యొక్క దేవుడి ప్రేమ అంటే నా తండ్రి ప్రేమను కూడా పక్కకు పెట్టి, అయితే నీవు నీ ప్రాణము నాదే అని ఒప్పుకుంటున్నావా ప్రియమైన బిడ్డ? సత్యము మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది సత్యమైంది. అందుకే ఆ దేవాదేవుడిని మనం అంటూ ఉన్నాం కదా, నాలో ఉన్న ఊపిరి నీవే ప్రభువా, నీవు ఇచ్చిన ఈ యొక్క ఊపిరి అయ్యా, దీన్ని బట్టి నీకు వేలాది వందనము తండ్రి అని మనం స్తుతించగలగాలండి. కాబట్టి ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయ్యా ఈ ప్రాణము నీదే ప్రభువా, మా ప్రాణము నీదే ప్రభువా. అయ్యా నువ్వు విడిచిపెడితే ఏ పాటిది తండ్రి మానవుడి జీవితం? గడ్డిపోచ వంటిది తండ్రి. క్షణములో మరుగైపోతాం, మట్టి నుండి పుట్టిన వాళ్ళం మళ్ళా మన్నైపోతాం ప్రభువా. ఇలాంటి జీవితానికి అమూల్యమైన నీ ఆత్మని ఇచ్చి ఆనందముగా జీవించమని చెప్పి ఉన్నావు దేవా, నీకు స్తోత్రమయ్యా. ఆత్మ ద్వారా మా అందాన్ని చూసిన ప్రభువా, నీకు వేలాది వందనాలు ప్రభువా. అయ్యా మమ్మల్ని మా కుటుంబాలను నీ పరిశుద్ధమైన తిరు హృదయానికి అంటగొడుతూ, మమ్మల్ని మా కుటుంబాలను ఎల్లవెల్లలా కాచి కాపాడుతూ, మా ప్రాణాన్ని నీ యొక్క గుప్పిట్లో పెట్టుకొని మమ్మల్ని ఎల్లవెల్లలా జీవింపజేస్తున్న మా జీవనాథుడా, ప్రాణనాథుడా, మా ప్రాణకర్త, జీవన అధిపతి, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, మేము అడిగినవన్నీ ఆల్రెడీ మేము పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.